హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే ఆలూ టమాటో కర్రీ అండి. మనం రెగ్యులర్గా చేస్తున్న కర్రీలా కాకుండా మరింత టేస్టీగా మరియు కొద్దిగా స్పైసీగా ఉండేలా ఈ కర్రీని నేను చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ బంగాళదుంప టమాటా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారీ విధానాన్ని చూసేద్దామా. ముందుగా 3 పెద్ద బంగాళదుంపల్ని ఉడికించి పెట్టుకొని ఈ విధంగా క్యూబ్స్లో కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా చూద్దాము. పసుపు 1/2 టీ స్పూన్ పడుతుంది. అలాగే ధనియాల పొడి 1/2 టీ స్పూన్, అలాగే జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్ పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, కారం 1.5 టేబుల్ స్పూన్స్, అలాగే గరం మసాలా పౌడర్ 1/4 టీ స్పూన్, కసూరి మేతి 1/2 టీ స్పూన్ పడుతుంది, సాల్ట్ రుచికి సరిపడా, అలాగే ఆవాలు జీలకర్ర కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అలాగే ఫైన్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకున్నానండి. అలాగే కొత్తిమీర కొద్దిగా, 3 పెద్ద టమాటాలను స్లైస్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ఇందులో ఆవాలు జీలకర్ర వేసి కొద్దిగా చిటపటలాన్ని ఇవ్వాలి. ఇందులో మినప్పప్పు శనగపప్పు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ ఆవాలు జీలకర్ర వేస్తే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా పచ్చిమిర్చిని కూడా వేసి దోరగా వేయించుకుందాము. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిపోతాయి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన అంతా కూడా పోయి బాగా వేగిపోయిన తర్వాత ఇందులో స్లైస్గా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేస్తున్నాను. ఈ కర్రీకి టమాటా ముక్కలు ఎక్కువగా పడతాయండి. నేను 3 పెద్ద టమాటాలను యూస్ చేస్తున్నాను. ఇందులో పసుపు, ఉప్పు, కారం 1 by 1 వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఈ టమాటా ముక్కలు మనం మెత్తగా ఉడికించుకోవాలి. కాబట్టి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సుమారుగా 4 నుంచి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఒక 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో 4-5 నిమిషాల పాటు టమాటా ముక్కలు ఉడికించుకున్న తర్వాత చూస్తే టమాటా ముక్కలు చూడండి మెత్తగా మ్యాష్ అయిపోయాయి, బాగా ఉడికిపోయాయి. ఇందులో ఇప్పుడు ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. అన్ని బంగాళదుంపల్ని యాడ్ చేసిన తర్వాత కొన్ని ముక్కల్ని ఈ విధంగా చేతితో మ్యాష్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులో ఇప్పుడు మసాలా పౌడర్స్ని యాడ్ చేయాలి. ముందుగా ధనియాల పొడి, జీలకర్ర పొడి అలాగే గరం మసాలా పౌడర్స్ని 1 by 1 యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా పౌడర్స్ని ముందుగా చూపించినటువంటివి మెజర్మెంట్స్లో వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా పౌడర్స్ అన్నీ కూడా బంగాళదుంపలకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సుమారుగా 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే ఈ మసాలా పౌడర్స్ అన్నీ కూడా బంగాళదుంప ముక్కలకి బాగా పడతాయండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాము. చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తేలి ఉంటుంది. ఇందులో ఇప్పుడు వాటర్ని యాడ్ చేయాలి. నేను ఒక 2 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. బంగాళదుంప ముక్కలు కొద్దిగా మునిగేంత వరకు యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ కసూరి మేతిని కూడా ఈ విధంగా చేతితో మ్యాష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. కర్రీ అంతా కూడా దగ్గర పడే విధంగా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత చూస్తే కర్రీ మనకి దగ్గర పడిపోయింది. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇందులో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. వేడిగా ఈ బంగాళదుంప టమాటా కర్రీని చపాతీలో కానీ, రైస్లో కానీ లేదా రోటీస్లో కానీ దేంట్లోకైనా సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా కంపల్సరీగా నేను చూపించిన మెథడ్లో ట్రై చేయండి. అలాగే ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.